మనసున్న మహారాజు మన నెల్లూరు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ సైడ్కి తిరిగి రామచంద్ర నాయుడు గారు, చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలామంది చేరారు. తెలుగుదేశం పార్టీ మీద మా మీద అభిమానం చూపించి తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వస్తే మన పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే. నేను 2 రోజుల ముందే గంగపట్నం వచ్చాను. మీ సమస్యలన్నీ విన్నాను, మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను. మనం ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మేము 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాము, 7 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే కానీ ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను మొట్టమొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఇదే మొదటిసారి ప్రతి గ్రామానికి తిరగడం. ఇన్ని గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా అత్యంత అవసరమైన మంచినీళ్ళే చాలా కొరతగా ఉన్నాయి. ఎక్కడ వాళ్ళకి నీళ్లు సరిగా లేవు, మిగతావన్నీ వేరే. ఇళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అదంతా వేరే. కానీ తాగడానికి నీళ్లు లేవు. మరి వీళ్ళంతా ఏం అభివృద్ధి చేశారో తాగడానికి నీళ్ళే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మాడుస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ళు వచ్చాయని, ఏదైనా ఇళ్ళ పట్టాలు కానీ రోడ్లు కానీ అన్నీ అభివృద్ధి జరిగింది. కాబట్టి మీరందరూ నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము. మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. రైతులను కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటామని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు కందుకూరు పోయాను, అక్కడ చేరికలే. నెల్లూరులో చేరికలుని పోలేకపోయాను, చేరికలుని ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తున్నాం. ఇక్కడ వస్తే చేరికలు. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 100 పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా. ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. మనందరం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఎన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా, మనందరి బాధ్యత అది. ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది. ఈ అభివృద్ధి అవసరం. గంగపట్నమే తీసుకోండి, ఇప్పుడు కోరుకున్నట్టు చాలా పనులు చేయాల్సిన దానికి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లేనిదే చేయలేము. ఈరోజు మనం ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి మనకి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. సో ఈ గంగపట్నమే కాదు, ప్రతి దగ్గర కూడా రోడ్లు అయితేమి, డ్రైన్లు అయితేమి, ఇంకోటి ఏదైనా కానీ మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇటువంటి పనులు కూడా ముందుకు చేసుకోవచ్చు. దాదాపు 4-5 వేల ఎకరాలు ఇఫ్కో, మన రాజుపాలెం దగ్గర ఇఫ్కో ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ మనకి పరిశ్రమలు తెచ్చి సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, డిఫెన్స్ నుంచి ఒక ఫ్యాక్టరీ కూడా వచ్చే పరిస్థితి. దాదాపు 4,000 కోట్ల ఫ్యాక్టరీ ఒకటి డిఫెన్స్ది, అక్కడ ప్రపోజల్ కూడా ఉంది. అది వచ్చిందంటే మీకు యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో. దానికి మనకి ల్యాండ్ ఉంది, అట్టే పోర్ట్ ఉంది దగ్గర, మనకి అన్ని వసతులు ఉన్నాయి.
ఇన్ని వసతులు పెట్టుకొని కూడా మనం ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయాం. బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనకి ఇండస్ట్రీస్ కానీ దేనికైనా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బ్రాండ్. మన గంగపట్నం గ్రామం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాలు పూర్తి చేసుకోలేకపోయాం. ఈ రోజు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో మనం డ్రైనేజీలు పూర్తి కాలేదు. 700-800 పల్లిపాలెం గ్రామంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఈ రోజుకి బ్రిడ్జ్ పూర్తి కాలేదు. ఈ రోజు తాగినట్టు సౌకర్యం లేదు. ఇన్ని సమస్యలు మన గ్రామంలో. ఇవన్నీ పూర్తి చేయాలంటే ఎన్డీఏ కూటమి మాత్రమే రావాలి. ఏదో గాలి ఉంది అనుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తెలుగుదేశం ఊగిపోతుంది. అది ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా గ్లాస్ గ్లాస్ గ్లాస్. అందరం కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి. నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం. ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం.